మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నిర్గమకాండం 19వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. 5-6 వచనాలు నేను చదువుతున్నాను. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినట్లా మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, సమస్త జనులలో ఒక స్పెషల్ ట్రెజర్ ఆర్ స్పెషల్ పీపుల్. దేవుడు మోషేతో చెబుతున్నాడు, నీ వెళ్ళి ఇజ్రాయేలుతో ఇలాగ చెప్పుము. చూడండి, అరణ్య మార్గంలో అనేక పర్యాయాలు తిరగబడిన వారు, సనిగిన వారు, గొనిగిన వారు. అయినప్పటికీ ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆయన ఎన్నిక ఏర్పాటులో ఇజ్రాయేలు ఉన్నాడు గనక అవన్నీ కూడా సహిస్తూనే, గుణపరుస్తూనే, తన వాగ్దానాన్ని వారి ముందు కొనసాగిస్తూనే ఇక్కడ ఒక అద్భుతకరమైన మాట చెబుతున్నాడు. ఒక స్పెషల్ పీపుల్. ఎందుకు వీరు ప్రత్యేకమైన వారు, లేదా ఎందుకు వీరు వీరిని గనులుగా ఆయన ఎంచుతున్నాడు? యెషయా ప్రవక్త అంటాడు 43వ అధ్యాయము 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ప్రెసియస్ అని రాయబడింది. నిజంగా పుట్టుక నుండే పాపములో, శాపములో కొనసాగుతున్నటువంటి మనము దేవుని దృష్టికి ఎలాగా ప్రెసియస్గా మార్చబడ్డాం, ప్రశస్తమైన వారిగా మార్చబడ్డాం. ఇది ఎలా సాధ్యమైంది? ఒక అద్భుతకరమైనటువంటి కారణం మనకు కనబడుతుంది లేఖనంలో. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ మనకు సత్యం తెలిసిపోతుంది. హౌ వి బికెమ్ ప్రెసియస్ టు గాడ్. ఎలా మనము దేవునికి అమూల్యమైన, ఘనమైన, ప్రశస్తమైన, ప్రియమైన వారంగా మార్చబడ్డాము అంటే ఇది మన ఆధిక్యత కాదు, కానీ ప్రశస్తమైన, అమూల్యమైన రక్తము మన మీద ప్రోక్షించబడింది గనక, అట్టి రక్తం ద్వారా మనము కడగబడ్డాం గనక మనము ప్రశస్తమైన వారిగా మార్చబడ్డాం. మరొక మాట నేను చదవాలి. కీర్తన 135:4లో ట్రెజర్ అంటాడు. నిజంగా అంటే మన పిల్లల్ని మనం ఎలాగ మనకు ట్రెజర్ అంటామో, స్వాస్థ్యము, సంపద అంటామో, దేవుడు కూడా తన ప్రజల్ని తనకు ట్రెజర్ అంటున్నాడు. మీరు చూడండి 135వ కీర్తనలో 4వ వచనంలో, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా. కొత్త నిబంధన గ్రంథంలో మనము క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము. అయితే ఇక్కడ స్వకీయ సంపాద్యము కాదు, స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకునేను. హౌ వండర్ఫుల్ దిస్ ఈజ్. ఎంత అద్భుతం ఈ మాట. మనము దేవుని యొక్క ట్రెజర్. అయితే ఈ నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనాన్ని మళ్ళీ మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా, కింగ్డమ్ ప్రీస్ట్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆ దినములలో ఏర్పరచబడిన, ఎన్నిక చేయబడిన లేవీలు తప్ప మరెవరూ యాజకత్వం చేయటానికి అర్హులు కాదు. ఎవరూ సమీపించకూడదు. ఎవరైనా సమీపించిన వాడు నిజముగా శిక్షకు అర్హుడై ఉన్నాడు. అయితే ఈ కృప, ఈ కొత్త నిబంధన కాలంలో క్రీస్తు మనకు అనుగ్రహించిన కృప ఏంటంటే, పేతురు అంటాడు కదా మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనము దేవుని యొక్క ప్రజలమే, కానీ ఆయన సొత్తు పరిశుద్ధ జనం, యాజక సమూహం, రాజులు. పాత నిబంధన కాలంలో రాజరికము, యాజకత్వం రెండూ ఎప్పుడూ కలిసేవి కాదు. అవి రెండు వేరు అలా కొనసాగుతూ వచ్చాయి. అయితే క్రీస్తు యేసు యాజకుడు,
ప్రధాన యాజకుడు, పైగా ఆయనే రాజు గనక ఇప్పుడు క్రీస్తు పునరుత్థానమును బట్టి ఆయన పిల్లలమైన మనకు ఈ రాజులైన యాజక సమూహము ఆపాదించబడింది. ఒకప్పుడు అసలు మనము దేవుని ప్రజలమే కాదు, వాగ్దాన నిబంధనలకు వారసులం కాదు, శత్రువులముగా ఉన్నాం, మనం ఎరగని వారుగా ఉన్నాం. అయితే ఇప్పుడు కేవలం దేవుని ప్రజలు అవడం మాత్రమే కాక ఆత్మ సంబంధమైన బలు అర్పించేటువంటి యాజకులుగా కూడా ఆయన మనల్ని మార్చాడు. ఈ విషయాన్ని తీతు పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. పౌలు తీతుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తాన్ని మన కొరకు అర్పించుకొనెను. కేవలం మనల్ని పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, కానీ ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి జరిగించేదానికి ఆయన మనల్ని తన స్వకీయమైన జనంగా మార్చాడు. ఈ ప్రశస్తమైన లేదా అమూల్యమైన ఓ స్పెషల్ ట్రెజర్గా మనం మార్చబడేందుకు తను తానే అప్పగించుకున్నాడు. కేవలం దేవుని ఆరాధించేందుకు, ఆత్మ సంబంధమైనటువంటి బలు అర్పించేందుకు మాత్రమే కాదు, కానీ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో పెద్దలు మాట్లాడుతూ అంటారు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ నాట్ ఓన్లీ సాక్రిఫైసెస్ బట్ దే షల్ రైన్, వారు ఏలుదురు అనే మాట మనం చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమని చెప్పిన తర్వాత దాన్ని లోబరుచుకోమంటున్నాడు. సమస్త సముద్రపు చేపలను లేదా ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అంటున్నాడు, లోబరుచుకోమంటున్నాడు, ఏలుడి అంటున్నాడు. అయితే 3వ అధ్యాయంలో 15 నుంచి 19 వచనాలు మనం గమనిస్తే ఆదికాండంలో ఆదాము తన యొక్క ఆధిపత్యాన్ని, ఆధిక్యతను, అధికారాన్ని, పట్టును కోల్పోయినట్టుగా మనం గమనిస్తాం. ఈ కోల్పోయినటువంటి ఈ అధికారం అంతా కూడా ఎలా రెస్టోర్ చేయబడుతుందో, ఎలా తిరిగి మన జీవితాల్లో దాన్ని మనం అనుభవించగలుగుతున్నామో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయంలో 20 నుండి 23 వచనాల్లో పొందుపరిచాడు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఇప్పుడు సుప్రీం పవర్ కలిగి ఉన్నది భూమి మీద సంఘము. ఎందుకంటే సమస్తము ఆయన పాదముల కింద ఉంది. ఇప్పుడు ఆయన సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. సంఘము ఆయన యొక్క శరీరము. ఎప్పుడైతే పాత నిబంధన కాలంలో ఆయన తనని ఆరాధించేందుకు, తనకు ఆ యాజక సేవ చేసేందుకు లేవీయులను ప్రత్యేకపరిచి ఎన్నిక చేసి ఏర్పరచుకున్నాడో వారిని కడిగి శుద్ధి చేసి వారి వస్త్రములను కూడా ఆయన మార్చేశాడు. ఓ ప్రత్యేకమైన వస్త్రములు, ఎవరు ఎప్పుడు బయట వాడని వస్త్రములను ఆయన వారికి అలంకారముగా, ఘనతగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్పష్టంగా వాక్యములు అలాగా రాయబడింది, అది అలంకారముగా, ఘనతగా. దట్ గవర్నమెంట్ ఈజ్ సింబల్ ఆఫ్ ప్రీస్ట్ అండ్ ఆల్సో అథారిటీ. అంటే చూడగానే ఇతడు యాజకుడు అని గుర్తించడానికి, పైగా దేవుడిచ్చినటువంటి అధికార సూచన. ఇప్పుడు అటువంటి అలంకారమునే రక్షణ వస్త్రముగా ఆయన మనకు అనుగ్రహించున్నాడు. పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 9వ అధ్యాయంలో 22వ వచనం నుంచి అంటాడు, దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావం చూపుటకును ఇచ్చించిన వాడే నాశనములకు సిద్ధపడి ఉగ్రతా పాత్ర అయిన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల నుండి మాత్రమే కాక అన్ని జనుల నుండి ఆయన పిలిచిన మనెడల తన మహిమైశ్వర్యము కనపరచవలన్ననేమి. ఒకటి, ఆయన మనల్ని ఎన్నుకుని ఏర్పరచుకుని ఒక పాత్రలుగా మనల్ని మహిమపరుస్తున్నాడు.
తద్వారా ఆయన మహింపరచబడుతూ ఉన్నాడు. కనుకనే ప్రజలు కాని వారికి ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టబడుతుంది. అంత మాత్రం కాకుండా జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప ఆధిక్యత, కృప మనకి ఇవ్వబడింది కనుక ఆయనను ఆరాధించి అనుసరించే విషయంలో ఎక్కడ పరిశుద్ధత లోపించకుండా జాగ్రత్త పడాలి. ఎదురవుతున్నటువంటి సమస్యల మధ్యలో ఆయన మనకిచ్చినటువంటి అధికారాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నౌ యూ షల్ రైన్ ద థింగ్స్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.